అటు ఇటు అన్నింటా నువ్వే జగమంటా పరుగులు తీస్తావు ఇంట బయట అనుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా అంచనాల కందుమా ఆలయాలు కోరలి ఆదిశక్తి రూపమా నీవులే జగతిలో దీపమే వెలుగునా నీదరులాలలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివారేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం వేగా ఏడాదికి 4.5 లక్షలకు పైగా రేప్ కేసులు దేశంలో రికార్డ్ అవుతున్నాయి. 2012 నిర్భయ అత్యాచార ఘటన తర్వాత కఠిన చట్టాలు అమలవుతున్నా అత్యాచార కేసుల్లో ఏ మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ప్రతి ఏడాది కేసుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. అటు కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు దిగిన నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఏంటి అలా చూస్తున్నారు? చూడకపోతే ఏం చేస్తారులే. అమ్మా ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఇంతమంది ఉన్న ఏ ఒక్కడి అరాచకాన్ని ఆపలేదు చూడు, అందుకేడువమ్మా. పాప కోసం కాదు, అందరూ ఉన్నారని ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. ఎవరింటికి వచ్చినా కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. రే, ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయిపై అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగే పసిపిల్లలను కూడా వదలట్లేదు కదరా. ఆడపిల్లల్ని గౌరవిద్దాం, ఆడవాళ్ళని కాపాడదాం అంటారు కదా. ఎక్కడరా కాపాడేది? ఎక్కడరా కాపాడేది? వాట్సాప్లో స్టేటస్ పెడితే కాపాడినట్ట? నిండు జీవితాలను ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగిస్తే కాపాడినట్ట? కొట్టినా మారక, తిట్టినా మారక, ఆడవాళ్ళ జోలికి వస్తే చంపేస్తామన్నా మారకపోతే ఎలారా? గుర్తు పెట్టుకుంటారా, మనం చంపుతుంది ఆడదని కాదు, అమ్మతనాన్ని చంపేస్తున్నాం రా. ప్లీజ్ రా, వాళ్ళని బతికనివ్వండి. సవరించే
ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు ఉంది, ఎదురు తిరిగే ధైర్యం ఉంది. వాళ్ళు తిరగబడాలి. ఆడబిడ్డలు తిరగబడాలి. కట్టు తెంచుకొని కదులు.